నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. అంగళ్ళు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుల్లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు అంగళ్ళు కేసులో చంద్రబాబును రేపటి వరకు అరెస్టు చేయవద్దని ఉత్తర్వులిచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబును సోమవారం వరకు అరెస్టు చేయవద్దని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఉదయమే చంద్రబాబు పిటిషన్లు న్యాయమూర్తి ఎదుటకు వచ్చాయి. అంగళ్ళు కేసులో చంద్రబాబును అరెస్టు చేయాల్సి ఉంటుందని, అసలు ఆ ఘటన జరగటానికి ఆయన వ్యాఖ్యలే కారణమని ప్రభుత్వం తరపు న్యాయవాదులు వాదించారు. అమరావతి రింగ్ రోడ్డు కేసులోనూ చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారించాల్సి ఉంటుందన్నారు. అయితే చంద్రబాబు తరపు లాయర్లు ఆయన విచారణకు సహకరిస్తారని తెలిపారు. మధ్యంతర ఉత్తర్వుల ద్వారా అరెస్టు చేయకుండా రక్షణ కల్పించాలని కోరారు. దీంతో సిఐడి హోంశాఖతో మాట్లాడి చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదులకు కోర్టు స్పష్టం చేసింది. మధ్యాహ్నానికి వాయిదా వేసింది. అనంతరం వాదనలు ప్రారంభం కాగా ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పెండింగ్లో ఉందని, ఈ దశలో చంద్రబాబుకు మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదించారు. చంద్రబాబును అరెస్టు చేసే అవకాశం ఉందన్న ఆయన తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనల అనంతరం ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో పీటీ వారెంట్లపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో విచారణాధికారిని మార్చడం వెనుక కుట్ర దాగి ఉందని తెలుగుదేశం సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. డీఎస్పీ స్థాయి అధికారి విజయభాస్కర్తో తాము అనుకున్నట్టు కేసును నడిపిద్దామని అనుకుంటున్నారని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అధికారంలోకి తామే రాబోతున్నామన్న నరేంద్ర అరెస్టు చేసిన తర్వాత ఆధారాలు సేకరిస్తామని దర్యాప్తు సంస్థలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆరోగ్యం గురించి చంద్రబాబు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. చంద్రబాబు ఆరోగ్యాన్ని పర్యవేక్షించేందుకు జైల్లో వైద్యుని నియమించారని వెల్లడించారు. తన తండ్రి గుడివాడ గురునాథరావు జయంతి సందర్భంగా విశాఖలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి మంత్రి అంజలి ఘటించారు. జగన్ ఈ నెల 16న విశాఖలో ఇన్ఫోసిస్ కేంద్రాన్ని ప్రారంభిస్తారని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో అప్రకటిత విద్యుత్ కోతలపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలుచోట్ల ఆందోళనకు దిగుతున్నారు. ఎడాపెడా కోతల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఎరిగేరి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. వ్యవసాయానికి 9 గంటల నిరంతర విద్యుత్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతున్నా పట్టించుకోకపోవడం దారుణమని రైతులు మండిపడ్డారు. అప్రకటిత విద్యుత్ కోతల్ని నిరసిస్తూ అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం మాళాపురం సబ్స్టేషన్ను చీకలగురి గ్రామ రైతులు ముట్టడించారు. పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలపై అధికారుల్ని ప్రశ్నించారు. పగలు 9 గంటలు కరెంటు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. కృష్ణా డెల్టాలో పంటలు ఎండిపోతుంటే వైకాపా సర్కారు మొద్దునిద్రపోతోందని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. పంటలకు నీరివ్వాలంటూ గుంటూరు జిల్లా తెనాల్లో నీటిపారుదల శాఖ ఈఈ కార్యాలయం వద్ద జరిగిన నిరసనలో మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. పట్టిసీమ ద్వారా నీరు తెచ్చి కృష్ణా డెల్టాలో పంటలు కాపాడాలని వినతిపత్రం అందజేశారు. మంత్రి అంబటి రాంబాబు బూతులు మాట్లాడటం తప్ప సాగునీటి గురించి కనీస ఆలోచన చేయటం లేదని నక్కా ఆనందబాబు ఆరోపించారు. కృష్ణా జలాల్లో కేటాయింపులు పెంచాలని తెలంగాణ కోరితే ముఖ్యమంత్రి జగన్ మౌనంగా ఉన్నారని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మండిపడ్డారు. వైకాపా ప్రభుత్వ వైఖరితో రాబోయే రోజుల్లో పంటలు ఎండి రైతులు తీవ్ర ఇబ్బంది పడే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే గిరిజన రిజర్వేషన్లు అమలు చేస్తామని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలో పర్యటించిన ఆయన గిరిజనుల ఆరాధ్య దైవం గట్టమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గట్టమ్మ ఆలయ సమీపంలో కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఎంపిక చేసిన స్థలాన్ని పరిశీలించారు. అక్కడి నుంచి మేడారం బయలుదేరిన కిషన్ రెడ్డి సమ్మక్క సారలమ్మ వనదేవతల్ని దర్శించుకున్నారు. మొక్కులు చెల్లించుకున్న కిషన్ రెడ్డి మోదీ నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి పదంలో సాగాలని ఆకాంక్షించారు. మేడారం జాతరను జాతీయ పండుగగా నిర్వహించాలన్న డిమాండ్ను కేంద్రం దృష్టికి తీసుకువెళతామని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తెలిపారు. బారాసా కాలం చెల్లిన ఔషధం లాంటిదని తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేయబోతోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు పంచాల్సిన సంపద వనరుల్ని బారాస నేతలు దోపిడీ చేశారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోతారన్న భయంతోనే కేసీఆర్ తమ అభ్యర్థుల్ని ముందుగా ప్రకటించారని కాంగ్రెస్కు ఆ భయం లేదన్నారు. తమ పార్టీలో అన్ని పద్ధతిగా జరుగుతున్నాయని, ఒక్కో నియోజకవర్గానికి 5-6 నేతలు ఉన్నందునే సీట్ల కోసం పోటీ పడుతున్నారని భట్టి చెప్పారు. ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తమ ఎన్నికల్ని వాయిదా వేయాలన్న సింగరేణి అభ్యర్థనకు తెలంగాణ హైకోర్టు సమ్మతించింది. డిసెంబర్ 27న సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. నవంబర్ 30లోగా కార్మిక శాఖకు తుది ఎన్నికల జాబితా సమర్పించాలని సూచించింది. సింగరేణి ఎన్నికలకు తెలంగాణ ప్రభుత్వం సహకరించాలని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికలకు సహకరిస్తామని రేపటిలోగా హామీ పత్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నిర్దేశించింది.
నలుగురు సీనియర్ అడ్వకేట్లను ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనుంజయ్ వై చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ సిఫారసులను చేసింది. ఏపీ హైకోర్టులోని సీనియర్ అడ్వకేట్లు నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి అలియాస్ కిరణ్మయి కనపర్తి, జగడం సుమతి, న్యాపతి విజయలను హైకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం సిఫారసు చేసింది. పంజాబ్లో అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల ముఠాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్ పోలీసులు ముల్లన్పూర్ దాఖాలో సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో డ్రగ్స్ ముఠాకు చెందిన ఒక వ్యక్తి చిక్కాడు. నిందితుడి నుంచి సుమారు 5 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నట్లు పంజాబ్ డీజీపీ ఎక్స్ వేదికగా తెలిపారు. 38 నకిలీ వాహన నెంబర్ ప్లేట్లు, ఒక రివాల్వర్ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పంజాబ్లోని పఠాన్కోట్ ఎయిర్ బేస్ పై దాడి ఘటనలో కీలక సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదుల్లో ఒకడైన షాహిద్ లతీఫ్ హతమయ్యాడు. పాకిస్తాన్లోని సియాల్కోట్లో గుర్తు తెలియని వ్యక్తులు షాహిద్ లతీఫ్ను కాల్చి చంపారు. 41 ఏళ్ల షాహిద్ లతీఫ్ నిషేధిత జైషే మహమ్మద్ జేఈఎంలో లాంచింగ్ కమాండర్గా పనిచేస్తున్నాడు. 2016 జనవరి 2న పాకిస్తాన్ నుంచి 4 తీవ్రవాదుల్ని పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరంపై దాడికి పంపాడు. 4 రోజులు జరిగిన ఆ ఉగ్రదాడిలో 7 భద్రతా సిబ్బందితో పాటు ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు. ఘటనకు కారణమైన ముష్కరుల్ని భద్రతా దళాలు మట్టుబెట్టాయి. 1994లో భారత్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం ఉపా కింద అరెస్టైన షాహిద్ లతీఫ్ శిక్ష అనంతరం 2014లో జైలు నుంచి విడుదలయ్యాడు. తర్వాత పాకిస్తాన్కు వెళ్లిపోయిన లతీఫ్ పఠాన్కోట్ దాడికి ప్రణాళిక రచించాడు. నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు సంబంధం ఉన్న వారిపై జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు నిర్వహించింది. 6 రాష్ట్రాల్లోని పలుచోట్ల ఈ దాడులు కొనసాగాయని అధికారులు వెల్లడించారు. గతేడాది బీహార్లో ప్రధాని మోదీ పర్యటనలో దాడులకు కుట్ర పన్నారనే కేసులో ఈ తనిఖీలు చేశామని ఎన్ఐఏ తెలిపింది. దీనిపై 2022 జూలైలో పట్నాలోని ఫుల్వారీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసులను కూడా ఎన్ఐఏ నమోదు చేసింది. మహారాష్ట్ర, ముంబైలో 2006 రైలు పేలుళ్ల కేసులో నిందితుడిగా ఉన్న అబ్దుల్ వాహిద్ షేక్ ఇంట్లో ఎన్ఐఏ సోదాలు చేసింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తోందని కేంద్ర ప్రభుత్వం 2022 సెప్టెంబర్లో పీఎఫ్ఐను నిషేధించింది. ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ల మధ్య ఉద్రిక్తతలకు పశ్చిమాసియాలో అమెరికా అనుసరిస్తున్న విధానాలే కారణమని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోపించారు. పాలస్తీనా ప్రజల ప్రయోజనాల్ని అమెరికా విస్మరించిందని విమర్శించారు. ఈ మేరకు పుతిన్ అధికార ప్రతినిధి ప్రకటన విడుదల చేశారు. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య శాంతి నెలకొల్పేందుకు ఇరు పక్షాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ ఘర్షణలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సమస్యను పరిష్కరించడంలో రష్యా కీలక పాత్ర పోషించాలని భావిస్తోందని పుతిన్ పేర్కొన్నారు. లండన్లోని లూటన్ విమానాశ్రయంలో భారీ అగ్ని ప్రమాదం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో వేలాది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విమానాశ్రయాన్ని మూసివేయడంతో దగ్గరలోని రైల్వే స్టేషన్లో గంటల కొద్దీ వేచి చూశారు. లూటన్ విమానాశ్రయ పరిధిలో ఉన్న కార్ పార్కింగ్లో మంగళవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సమీప ప్రాంతాలకు దట్టమైన పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని లూటన్ ఎయిర్పోర్ట్ ప్రకటనలో పేర్కొంది. అయితే పొగ పీల్చి అస్వస్థతకు గురైన కొందరు సిబ్బందిని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో పార్కింగ్ భవనం దెబ్బతింది. ఆఫ్ఘనిస్తాన్లో ఇటీవల భూకంపం ధాటికి 2000 మందికి పైగా మృతి చెందిన ఘటన మరొక ముందే తాజాగా అక్కడ మరో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 6.3 తీవ్రతతో భూకంపం నమోదైంది. హెరాత్ ప్రావిన్స్లో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని యుఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఆ తర్వాత కూడా పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. తాజా భూకంపంపై ఆఫ్ఘనిస్తాన్ అధికారిక వర్గాల వివరాల్ని వెల్లడించాల్సి ఉంది. ఇటీవల సంభవించిన భూకంపంలో 2000కు పైగా ప్రజలు మరణించారు. సహాయక చర్యలు కొనసాగుతున్న క్రమంలో ఇవాళ మరోసారి భూకంపం సంభవించింది. ప్రపంచ కప్ను ఆసరాగా చేసుకుని నకిలీ టికెట్లతో డబ్బు సంపాదించాలనుకున్న 4 వ్యక్తుల్ని అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పెద్ద ఎత్తున నకిలీ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్ వేదికగా శనివారం జరగనున్న భారత్-పాకిస్తాన్ మ్యాచ్ ద్వారా నిందితులు లబ్ధి పొందాలనుకున్నారు. అందుకోసం నకిలీ మ్యాచ్ టికెట్లను ముద్రించారు. వాటిని సామాజిక మాధ్యమాల వేదికగా అమ్మకానికి పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు 4 అదుపులోకి తీసుకున్నారు. 150 నకిలీ క్రికెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు మరో వ్యక్తికి అంతకుముందే విక్రయించిన 50 టికెట్లను కూడా పోలీసులు సేకరించారు. వాటి ద్వారా పొందిన 3 లక్షల రూపాయల్ని స్వాధీనం చేసుకున్నారు.